నమస్తే. 2019 ఎలక్షన్ వార్ మనతో పాటు ఉన్నారు గుంటూరు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. ప్రస్తుతం రాజకీయ వేడి ఏ విధంగా ఉందనేది ఆయన మాటల్లోనే విందాం. సార్ చెప్పండి, నిజాలు మాట్లాడడంలో మీరు నిర్భయంగా ఉంటారని నేను భావిస్తున్నాను. మీపై వచ్చిన ఆరోపణలపై మీరు నిజాలే చెప్తారనుకుంటున్నాను. ముఖ్యంగా మొదటగా మీరు నిన్నటి వరకు టీడీపీలో ఉన్నటువంటి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఒక్కసారిగా వైసీపీలోకి రావాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఇప్పుడు దాదాపు తెలుగుదేశం పార్టీ వైఫల్యాలు కావచ్చు, లేదా తెలుగుదేశం పార్టీ వర్గానికి కొమ్ము కాస్తుంది అనేటువంటి భావన, రెండు వేరే సామాజిక వర్గాలకి పదవి ఉంటుంది, అధికారం ఉంటుంది. వీఆర్ నాట్ ఇన్ పొజిషన్ టు యాక్సెస్ సీఎం ఆఫీస్ కానీ సీఎం సెక్రటరీస్ కానీ యాక్సెస్ కాకపోవటం, నమ్ముకున్న ప్రజలకి న్యాయం చేయలేకపోవటం, తర్వాత రైతు రుణమాఫీ బేషరతు రుణమాఫీ అని 2014 ముందు అంటాం, తర్వాత రుణమాఫీలు 3 ఇన్స్టాల్మెంట్లు ఇవ్వటం, తర్వాత ఈ రైతు డ్వాక్రా మహిళకి రుణాల మాఫీ వడ్డీ ఇస్తానని చెప్పటం, మళ్ళీ అన్న క్యాంటీన్ అని, దాదాపు సో మెనీ ఫాల్స్ కమిట్మెంట్స్. ఆఫ్టర్ ఎలక్షన్స్ టీడీపీ వర్షన్ మొత్తం వేరేగా ఉంది. అంటే కేవలం మంత్రి పదవి వేయలేదని చెప్పేసి టీడీపీని ఈ 2 సంవత్సరాలుగా భ్రష్టు పట్టించారు, అందుకే వైసీపీలోకి వచ్చారు అనేది తెలుగుదేశం పార్టీని నేను ఎక్కడ నేను పార్టీలో ఉన్నప్పుడు నేను ఎప్పుడు తెలుగుదేశం పార్టీని విమర్శించలేదు. గవర్నమెంట్ నిలదీశా. పార్టీ అనేటువంటిది హ్యాస్ టు ఇంప్లిమెంట్ దేర్ మేనిఫెస్టో త్రూ ది గవర్నమెంట్. ఈరోజు నేను అంటదంటే నేను ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అన్యాయం చేయలేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేయలేదు, తెలుగుదేశం పార్టీకి నేను అసలు అన్యాయం చేయలేదు. నాకు అక్కడ నచ్చినటువంటి అంశాలు మీకు చెప్పాను, నాకు ఇక్కడ నచ్చిన అంశాలు నేను చెప్పాను, దాని ప్రకారం ఇక్కడికి వచ్చాను చెప్పేది. ఐఎమ్ నాట్ ఇన్ నేను ఏదో తెలుగుదేశం పార్టీ అనే దాని మీద నాకు డిఫర్ అయ్యాను, పొలిటికల్గా డిఫర్ అయ్యాను, ఇక్కడికి వచ్చాను. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు యూటర్న్ తీసుకున్నటువంటి ఒక కాన్స్టెంట్గా ఈ రాష్ట్ర ప్రత్యేక హోదా సాధించడానికి నేను ఉన్నాను అనేటువంటి దాని మీద ఒక నిర్భయంగా చెప్పాడు. దాన్ని నచ్చి నేను వచ్చాను. తర్వాత ఆయన నవరత్నాల్లో ఒక మేనిఫెస్టో, నవరత్నాల్లో ఉన్నటువంటి ఒక నిజాయితీ కనపడింది. ప్లస్ నాకు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానం పలకటం, ఈరోజు ఆయన నేను పార్లమెంట్ 2009-14 మధ్యలో పార్లమెంట్ సభ్యులు ఇద్దరు ఉండటం, దానివల్ల ఆయన నాకు కొంత అవకాశం నువ్వు రావాలని చెప్పినప్పుడు నేను డెఫినెట్గా మంచి ఉద్దేశంతో రమ్మాలని చెప్పి రావడం జరిగింది. చెప్తే నేను తెలుగుదేశం పార్టీని ఎప్పుడు పార్టీలో ఉన్నప్పుడు నేను నాశనం చేయాలి, నేను పొలిటికల్గా నేను విభేదించాను. అంటే 2 years నుంచి కూడా కార్యకర్తలందరికీ దూరంగా ఉన్నారు, కావాలనే పార్టీని దూరం పెడతా వస్తున్నారు. పసుపు కుంకుమ కార్యక్రమాల్లో కూడా నేను యాక్టివ్గా ఉన్నాను. నేను ఏంటంటే సాధ్యంత వరకు పసుపు కుంకుమ అనేటువంటిది 10,000 రూపాయలు 3 సార్లు ఇచ్చారు. ఇచ్చినప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఇది ఓటు బ్యాంకుగా ఇస్తున్నాం అనేటువంటి భావన వెళ్తుంది, దానికి ముందు కనుక ఇచ్చినట్టయితే బాగుండేది అనేటువంటి కొంత సజెషన్ కూడా చెప్పాం. బట్ ఆయన క్లియర్గా ఓటు బ్యాంక్ కోసం ఇచ్చినట్టు మనసులో ఉన్నప్పుడు నేనేం చేయగలుగుతాను? అంటే మీరు టీడీపీలో ఉండగానే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీలోకి వెళ్ళిపోయారు, రాజీనామా చేశారు అంటే ఇటువంటి ఆరోపణలు వచ్చాయి. అంటే మీరు టీడీపీలో ఉండగానే అటువంటి ఆరోపణలు ఎందుకు వచ్చాయంటారు? అంటే ఇప్పుడు సాధ్యంత వరకు అది ఎవరు మీడియా ఇంటెన్షన్ చేసిందా, పార్టీ ఇంటెన్షన్ చేసిందా? అంటే కొంతమంది పార్టీ నాయకులు కూడా స్వయాన ర్యాలీ చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి మిమ్మల్ని విమర్శించినటువంటి పరిస్థితి మీరు పార్టీలో ఉండగానే. దానికి నేను ఎట్లా సమాధానం చెప్పాను? నేనంటే అది వాళ్ళ అంతర్గత విషయమా లేకపోతే పార్టీ కూడా సంబంధం లేదనుకుంటున్నాను. ఎవడో నా మీద పర్సనల్గా లేనటువంటి వాడు, పర్సనల్గా ఇబ్బంది ఉన్నటువంటి వాడు చేసి ఉంటాడని చెప్తే పార్టీ చేయించిందనే భావం నేను అనుకోను. బట్ ఒకటి ఏదైనా కానీ ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ క్విట్టింగ్ దట్ పార్టీ. నేను పార్టీలో ఉన్నప్పుడు నేను ద్వితీయ శ్రేణి పౌరుడుగా ఉన్నాను, ఇప్పుడు ప్రథమ శ్రేణి పౌరుడుగా ఉన్నాను ఈ పార్టీలో. అని కొన్ని తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే ఇంటి ముందు ఇసుకుంటే ఎమ్మటే మున్సిపాలిటీ దగ్గర నుంచి కొంతమంది వస్తారని, వాళ్ళు మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని కలవాలంటారని, కలిస్తే అక్కడ ఉన్నటువంటి కొంతమంది టీము ఈ మామూలు అడుగుతారని ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీనిపై మీరేమంటారు? అంటే సాధ్యమైనంత వరకు ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి నేను ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నాను, ఎవరైతే విక్టిమ్స్ రమ్మనండి, ఆరోపణ చేయటం కాదు. నా వల్ల ఈరోజు నేను 1 లక్ష రూపాయలు నష్టపోయాను, నా వల్ల 2 లక్షలు నష్టపోయాను అని ఎవరైనా వచ్చి చెప్పమనండి, నేను అప్పుడు ఒప్పుకుంటాను. ఈరోజు జయదేవ్ గారు నువ్వు ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఆ అమ్మాయి ఏడ్చింది, మీడియా మొత్తం గగ్గోలు పెట్టింది, నా ఇల్లు లాక్కున్నాడు, తక్కువలో బ్యాంకును మేనేజ్ చేసుకొని తక్కువలో వేలం పాటించుకొని, అట్లాంటి సంఘటన నా మీద ఉంటే చెప్పండి. యూ టెల్ మీ సింగిల్ ఇన్స్టెన్స్. ఈరోజు నువ్వు క్రియేట్ చేయొచ్చు, ఈరోజు ఫ్యాబ్రికేట్ చేయొచ్చు. నేనేంటంటే నా వల్ల సఫర్ అయ్యారనుకుంటే నేను ఇక్కడ ఎందుకు నిలబడతాను? నాకు నెగిటివ్ ఉందనుకోండి, ఎందుకు నిలబడితే నాకు ఎందుకు టికెట్ ఇస్తారు?
నేను అందరికంటే బలమైనటువంటి అభ్యర్థి వేణుగోపాల్ గుంటూరు పార్లమెంట్ గెలుస్తాడనేటువంటి భావన ఈరోజు జయదేవ్కి నిద్ర పట్టట్లేదు. నేను ఇదే అవినీతిగానే తీసుకుంటే నేను ఏ ఇంట్లో 2009లో నేను ఏ ఇంట్లో ఉన్నాను అనుకుంటా అదే ఇంట్లో ఉన్నాను. నేను ఏ కారు వాడతాను అదే కారు వాడతాను. నేను 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నాను, 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాను. నేను ఎక్కడ కూడా అవినీతి చేసి డబ్బు సంపాదించే పరిస్థితి మేము లేదు. ఒక సోషలిస్ట్ భావాల నుంచి వచ్చినాడు. ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలోకి వెళ్తా ఉన్నారు. అంటే టీడీపీలో ఉన్నదానికి వైసీపీలో ఉన్నదానికి వ్యత్యాసం ఏమైనా కనపడతా ఉందా? ప్రజల నుంచి ఆదరణ అదే విధంగా ఉందా? అంటే సాధ్యంత వరకు ప్రజలు ఎక్కడ కూడా నేను 2004 ఎలక్షన్ చూశాను. రాజశేఖర్ గారి పాదయాత్ర, రాజశేఖర్ గారికి పట్టం కట్టినటువంటి ప్రజలను చూశాను. 2009లో రాజశేఖర్ గారి పథకాలు ఏ రకంగా గెలిపించినాయి, చిరంజీవి గారి ప్రపంచంలో రాజశేఖర్ గారు గెలిపించినటువంటి ఆ ఎలక్షన్ చూశాను. 2014 ఎలక్షన్ చూశాను. ఇవాళ 2019 అనేటువంటిది 2004 కంటే కూడా ఎక్కువ గాలి వీస్తుంది. దానికి కారణాలు అనేటువంటిది 2 రకాల అంశాలు. ఒకటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమైనటువంటి యాంటీ ఇన్కంబెన్సీ, 2 పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్యూరు, 3 జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలనేటువంటి తపన ఒకటైతే ఓటు వేయడంతో పాటు వేరే వాళ్ళ చేత కూడా ఓటు వేయించాలనేటువంటి తపన ప్రజలు ఎక్కువ కనపడుతుంది. ఇట్ ఈస్ అ పోలరైజేషన్ ఆఫ్ ది ఆల్ కమ్యూనిటీస్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ని, వేరే కులాలు ఉన్నటువంటి అందరినీ ఆకట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు కోటిపించాలన్నటువంటి ఒక దృఢ సంకల్పం అయితే ప్రజలు కనపడుతుంది. ప్రజల నాడి అర్థం చేసుకునేటువంటి వ్యక్తి. నేను ఒకటే చెప్తున్నా గంటాపదంగా, డెఫినెట్గా గుంటూరు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ 130 సీట్లు తక్కువ రాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతున్నారు. మంగళగిరిలో స్వయాన ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ పోటీ చేస్తూ ఉన్నారు. మరి ఆ ప్రభావం ఏమైనా ఉంటుందా మీకు? అసలు నారా లోకేష్ పెద్ద కొండంత అండం తెచ్చుకున్నాడు. ఎవరు? జయదేవ్. అతను పెద్ద గుదిబండి అయ్యాడు. అతని వల్ల అసలు లాభం అనేది ఒక్కటి కూడా కనపడలేదు. ప్రజలు హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు హిజ్ మనీని, అతని ధనాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇతను పొలవ పెడతాం, ఎందుకు కాదనుకుండా తీసుకోవటం, ఓట్లు మటుకి రామకృష్ణారెడ్డికి వేద్దాం డిసైడ్ అయిపోయాడు. అని చెప్పితే ఈరోజు నేను ఆయన కూడా చెప్తున్నా, నువ్వు ఇండైరెక్ట్గా ఖర్చు పెట్టేది గెలవాలనుకుంటున్నావు, కానీ మంగళగిరి ప్రజలు ఒప్పుకోరు. ఎందుకంటే నీకు అసలుకి దాని మీద భాష ప్రావీణ్యం లేదు, నీకు చక్కగా అవగాహన లేదు. నువ్వు ఐటీ మంత్రి అన్నావు, నాకు ఒక్క ఇండస్ట్రీ చెప్పు, ఈరోజు ఫ్లరిషింగ్ ఇండస్ట్రీ కూడా చెప్పు నాకు. గర్వపడేటువంటి హైదరాబాద్ ఎన్ని కంపెనీలు ఉన్నాయి? గర్వపడే కంపెనీలు బెంగళూరులో ఉన్నాయి. 5 ఏళ్ళ నుంచి నువ్వేం తీసుకొచ్చావు ఇక్కడికి? నీ ఎంప్లాయ్మెంట్ ఏంది? ఎంతమందిని కాలేజీలు ప్రొడ్యూస్ చేస్తున్నాయి? నీ దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయా? ట్రిపుల్ ఈ కానీ ఐటీ కానీ ఎన్ని కాలేజీలు, ఎంతమంది విద్యార్థులు వస్తున్నారు బయటికి? నీ గుంటూరు విజయవాడ మధ్యలో సెటిల్ అయినటువంటి ఐటీ నిపుణులు ఎంతమంది? హైదరాబాద్లో ఇక్కడ చదువుకొని అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు ఎంతమంది? బెంగళూరులో సెటిల్ అయినటువంటి స్టాటిస్టిక్స్ తీయండి. యు ఆర్ నథింగ్. నువ్వు బేసిక్ ఇన్ఫ్రానే క్రియేట్ చేయలేదు. నువ్వు ప్రత్యేక ప్యాకేజ్ అంటుంది, ఎందుకు కమిషన్ తీసుకోవచ్చు? ఏం దోపిడీ అండి అసలు? 300 పైపులు 1700 రూపాయలు కోట్ చేసుకున్నారంటే దాదాపు ఆల్మోస్ట్ 1200 కిలోమీటర్స్, 1200 కిలోమీటర్స్ ఇంటూ 1000, దాదాపు ఆల్మోస్ట్ పైపుల్లోనే దాదాపు వాడికి 200 కోట్లు మిగులుతుంది. ముఖ్యంగా గుంటూరు పైగా నేను ఎస్టిమేట్ కమిటీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ఎస్టిమేట్ కమిటీ చైర్మన్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి. ఆల్ ఎస్టిమేట్స్ నా దగ్గర రావాలి, ఒక్క ఫైల్ పంపించరు. నిర్వీర్యం చేశాడు స్పీకర్ గారు. మరి ఇంత జరుగుతున్న ఏ రోజు కూడా ఇంత జరుగుతుంది, ఏ రోజైనా ప్రశ్నించాలని ఆలోచన వచ్చిందా? మినిట్స్ తెప్పించుకోండి. వాట్ ఈస్ ద పిఈసి మినిట్స్? నేను ఒకసారి రివ్యూ చేస్తుంటే రాదు. మాలకొండయ్య, పూనం మాలకొండయ్య. నేను ఆల్రెడీ పోలవరం రివ్యూ చేస్తుంటే వచ్చిన అధికారులు వెనక పంపిస్తాడు దేవినేని ఉమామహేశ్వర గారు. ఒక్క ఐఏఎస్ అధికారులు సహకరించాలి నాకు, ఏదో అవినీతి తోడతాననేటువంటి భావన. ఏదైనా బాధ వేసిందా అండి ఇవన్నీ? అందుకని అవన్నీ చూసాక వచ్చేసింది అంటున్నా. నేను ఆంధ్రప్రదేశ్ స్పీకర్ నియమించినటువంటి అంచనాల కమిటీ చైర్మన్. ఏ అంచనాలైనా దగ్గర రావాలి, అప్రూవల్ తీసుకోవాలి. వచ్చే అధికారులను కూడా వెనక్కి లాక్కెళ్తారు. రాజమండ్రిలో రివ్యూ పెడితే ఒక్క అధికారం రారు.
హైదరాబాద్లో రివ్యూ పెడితే ఒక అధికారి వచ్చిన వాళ్ళందరినీ కూడా వేణుగోపాల్ మొత్తం తోడతాడని చెప్పి పంపించేశారు. మేము చెప్పాల్సిన గోడు ఎవరు చెప్పుకోవాలి, మాకు తండ్రి లాంటి వాడు స్పీకరే వాళ్ళకి ఒత్తాస పలుకుతుండే నేనేం చేయగలుగుతాను. 2009లో మీరు ఎంపీ అయ్యారు. రాష్ట్రం విడిపోయేటప్పుడు మొట్టమొదటిసారిగా పార్లమెంట్లో మీరు పోరాటం చేశారు. ఆ రోజు పోరాటం చేసేటప్పుడు మీకు పార్టీ సహకరించిందండి? అందుకే తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసిన సపోర్ట్ కాదు, ఇది పార్టీకి అతీతం అండి. దిస్ ఈజ్ గాన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ 5 crore లెజిటిమేట్ రైట్స్ ఆఫ్ ఆంధ్ర. 5 కోట్ల ఆంధ్రుల యొక్క న్యాయపరమైనటువంటి హక్కు ఇది ప్రత్యేక హోదా. దీని మీద నువ్వు ఆ రోజు సబ్సిక్యూట్ జరిగినటువంటి పార్లమెంటు జరిగినటువంటి ఇప్పటి వరకు నువ్వు ఆయనతో ఎన్డీఏ అలయన్స్లో ఎందుకు సాధించలేదు? అదే డెఫినెట్గా సబ్సిక్వెంట్గా ఇట్ ఇస్ మై బౌండ్ అండ్ డ్యూటీ టు గో పార్లమెంట్. అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఐఎమ్ గోయింగ్ టు పార్లమెంట్. ఒకటి జరిగిన సంఘటనలో, 2 రేపు జరగాల్సిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా. ఈ 2 నా ముందున్నటువంటి 2 కళ్ళ లాంటి అంశాలు. యూజీడీ పైపుల కోసం మీపై వస్తున్న ఆరోపణల గురించి అంటే దాదాపు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండి. నేను ఎప్పుడు జీవితంలో చాలా కైండ్ ఆఫ్ కాంట్రాక్ట్ చేశాను. 900 కోట్ల రూపాయలు ఒకటే కాంట్రాక్ట్ పెరగడం చాలా ఘోరమైనటువంటిది. ఫస్ట్ దీన్ని ఒక 8 ప్యాకేజీలు తయారు చేసి తలా 100 కోట్లు ఇచ్చినట్టయితే వాళ్ళ కాంపిటీషన్ అయిపోయింది, బాగా తొందరగా అయిపోయింది. ఇవాళ వరకు 1200 కిలోమీటర్లు నిడిగలిగినటువంటి యూజీడీలో దాదాపు ఇప్పటికే 400 కిలోమీటర్లు అయింది. ఇప్పటికి ఇచ్చి 4 సంవత్సరాలు. దాదాపు మార్కెట్లో 400 రూపాయలు అమ్మేటువంటి పైపు ఈరోజు ఆ కాంట్రాక్ట్కి 1700 రూపాయలు ఇచ్చారు. 1700 రూపీస్, దాదాపు 300 ప్రాఫిట్. వాడు సప్లై చేసే పైపులు డబ్బులు తీసుకున్నాడు. కంప్లీట్ చేసే నమ్మకం లేదు, రిస్టోరేషన్ లేదు. చూడండి, గుంటలు అస్తవ్యస్తం. జగన్మోహన్ గారు కూడా మనం స్పష్టంగా ప్రస్తావించారు. ఈ యూజీడీ అనేటువంటిది ఈరోజు కంటకంగా మారింది గుంటూరు ప్రజానీకం. దుమ్ము ధూళి ఎక్కడ చూసా, మౌలిక సదుపాయాలు లేవు. యూజీడీ ఇంకా కనెక్టివిటీ కాలేదు. అందులో 24/7 వాట్సాప్ స్కీమ్. ఇంత మటుకు దే ఆర్ నాట్ చార్జ్ ఫుల్లీ. ట్రాఫిక్ సమస్య. నువ్వు ఎప్పుడైనా ఒకటి ఛాలెంజ్, నేను జయదేవ్కి ఛాలెంజ్ ఇచ్చాను, నువ్వు ఎప్పుడైనా కానీ ఒక రైల్వే డిఆర్ఎం తోటి ఎప్పుడైనా నువ్వు. ఇక పోటీ విషయానికి వస్తే, ఇప్పుడు ముగ్గురు కూడా టీడీపీలోంచి వచ్చిన వ్యక్తులే. మీరు టీడీపీ నుంచి వచ్చారు, జనసేన నుంచి పోటీ చేస్తున్నటువంటి బోనబాని శ్రీనివాసరావు యాదవ్ కూడా టీడీపీ నుంచి వచ్చిన పరిస్థితి. పోటీ ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? ఈరోజు ఎంపీ క్యాండిడేట్ ఒక వీక్నెస్ అయితే తెలుగుదేశం పార్టీ ఎంపీ క్యాండిడేట్. తెలుగుదేశం పార్టీ ఒక వీక్ పార్టీ, యూటర్న్ తీసుకున్నటువంటి పార్టీ, ఈ కన్సిస్టెన్సీ లేని పార్టీ. వేణుగోపాల్ ఒక లోకల్గా ఈ ప్రాంతం తెలిసినటువంటి వ్యక్తిగా ఏదో ఒకటి చేయాలన్నటువంటి తప్పనున్నటువంటి వాడు. తర్వాత బాడీ లాంగ్వేజ్, ఈరోజు మాకున్నటువంటి ప్రజలతో మమైకయ్యేటువంటి విధం, అన్నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే విధం. ఎందుకంటే నేను ఆయన చాలాసార్లు చెప్పాను, నువ్వు ఈ పట్టణంలో ఎన్ని రోజులు ఉన్నావు, శ్వేతపత్రం ఇవ్వమయ్యా అని అన్నా. నేను ఆల్రెడీ శ్వేతపత్రం ఇచ్చేశాను. నేను 2009 నుంచి 14 దాకా నర్సాపేట ఎంపీలో ఎన్నిసార్లు ఏ గ్రామాలు పర్యటించాను దగ్గర రికార్డు ఉంది. 14 నుంచి 19 దాకా ఈ గుంటూరు నడిబోర్డులో ఉండి నేను ఎన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళాను, ఎన్ని రెవ్యూ మీటింగ్కి వెళ్ళాను, ఎన్ని కుల సంఘాల మీటింగ్కి వెళ్ళాను, ఎక్కడైతే వాటర్ సమస్యలు లేనప్పుడు వార్డులో ఏ రకంగా పర్యటించాను అనేది దగ్గర ఉంది. నేనేంటంటే నువ్వు గుంటూరు పార్లమెంట్ మొత్తం మీద ఎన్ని రోజులు ఉన్నావు అడుగుతున్నాను. నేను గుంటూరులో ఉన్నది నేను అడగట్లా. నువ్వు తెనాల్లో ఉండొచ్చు, పొన్నూరులో ఉండొచ్చు, మంగళగిరిలో ఉండొచ్చు, తాడేపల్లి, దాని మీద ఒక పత్రం వదిలిపెట్టు. యు ఆర్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇన్ హైదరాబాద్. రకరకాల సర్వేలు వస్తూ ఉన్నాయి. కొన్ని సర్వేలు టీడీపీకి, కొన్ని సర్వేలు వైసీపీకి. ఈ సర్వేలను ఏమైనా ఆధీనంలోకి తీసుకుంటారు? నా సర్వే కరెక్ట్. నేను ప్రజల్లో తిరిగేవాడిని, నా సర్వే కరెక్ట్. ఐ క్యాన్ టెల్ యూ వన్ థింగ్, నేను 7 అసెంబ్లీలు గెలుస్తున్నాను. నా పార్లమెంట్ పరిధిలో ఒక పార్లమెంట్ గెలుస్తాను విత్ ఎ మార్జిన్ ఆఫ్ 1,00,000 ఓట్లు పైన గెలుస్తున్నా. ఇంకంతకంటే నేను నా సర్వే పర్ఫెక్ట్. జనరల్గా ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంటారు. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అభివృద్ధి గురించి కానీ, అసలు టీడీపీ గవర్నమెంట్లో జరిగినటువంటి అభివృద్ధి అసలు జరగాల్సింది ప్రజల నుంచి ఏమైనా వస్తుందా? అటువంటి స్పందన ఏమైనా వస్తుందా? అంటే అభివృద్ధి ఒక 20% చేస్తుంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ప్రజల ఎక్స్పెక్టేషన్స్ 100% అడుగుతున్నారు. 100%లో 80% జగన్మోహన్ గారు చేస్తారనేటువంటి భావన బలంగా ఉంది. దిస్ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు డూ బెటర్ దెన్ ది కమింగ్ గవర్నమెంట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం కనుక ఏర్పడితే ఆయనకంటే మెరుగ్గా ఉంటుందనేటువంటి భావన ప్రజల్లో ఉంది. అండ్ మోర్ ఓవర్, వై కాంట్ వి గివ్ ఛాన్స్ టు జగన్మోహన్ రెడ్డి? వాట్ ఈస్ రాంగ్ విత్ హిమ్?
జగన్మోహన్ గారికి ఒక అవకాశం ఇద్దాం, ఏంటి ఆయన నిరూపించుకుంటాడో, ఇంకా అన్ని కులాలను సమానంగా చూస్తాడేమో, అన్ని సంక్షేమ కార్యక్రమాలు బాగా ప్రజల దగ్గరికి వెళ్ళేటట్టు చూస్తాడేమో. ఈరోజు పిఎస్ఎస్ ప్రజా సాధికార సర్వే ఇస్ కండక్టెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దాంట్లో ప్రజలంతా కూడా నిజాలు చెప్పాలి. నాకు కారు ఉంటే కారు ఉందని చెప్పాలి, ఇల్లు ఉంటే ఇల్లు ఉందని చెప్పాలి, స్థలం ఉంటే స్థలం ఉందని చెప్పాలి, గోల్డ్ ఉంటే గోల్డ్ ఉందని చెప్పాలి, స్కూటర్ ఉంటే స్కూటర్ ఉందని చెప్పాలి. వాళ్ళు చెప్పింది కనుక అబద్ధం అయితే 2 ఇళ్ళు ఉన్నా కూడా ఇంకో 3 ఇల్లు ఇచ్చే అవకాశం ఉంది. అదే నేను చెప్తాను. దాదాపు వాళ్ళ ఇంట్లో ఒకటే పెన్షన్ వస్తుంది, కుటుంబాలు ఇప్పుడు అంతా కూడా రిలాక్స్ చేశారు. ఇప్పుడు 3 ఇళ్ళు ఉన్నోడికి కూడా ఇల్లు లేదని చెప్పారు, మళ్ళీ 4 ఇల్లు తీసుకుంటున్నారు. నిజమైనటువంటి ఇల్లు లేనివాడికి రావట్లా. అందుకని ఇటువంటి సర్వేల వల్ల ఏమవుతుందంటే పేదవాడికి అందాల్సినటువంటి ఫలాలు సరిగ్గా ఇంటికి వెళ్ళట్లేదు ఒకటి. 2, ఫిక్సేషన్ ఆఫ్ ది బీపీఎల్ లైన్, బిలో పావర్టీ లైన్, అంటే సంక్షేమ పథకాలు అందాల్సినటువంటి కుటుంబాలు అందగా ఉన్నటువంటి కుటుంబాలు. ముఖ్యంగా దేశానికి రైతు వెన్నెముక అంటారు. అటువంటి రైతు కోసం వైసీపీ ఏ విధంగా ముందుకెళ్తుంది? ఇప్పుడు ఆల్రెడీ నవరత్నాల్లో స్పష్టంగా పొందుపరిచాం, నేను మేనిఫెస్టో కూడా పెట్టాం. ఈరోజు రైతులకు ఆ మేనిఫెస్టో అనేది ఆల్రెడీ మన వాళ్ళు అసెంబ్లీ కానీ గ్రామాల్లో ఉన్న కార్యకర్తలు తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఈరోజు ఏంటంటే భవిష్యత్తు రుణమాఫీ అనేటువంటి మాట ఏం చూడట్లేదు. డెఫినెట్గా స్థిరీకరణ ఫండ్, పెట్టుబడులు ముందుగా ఇవ్వటం. ఈరోజు రైతు డబ్బుల కోసం ఎదురు చూసుకోవటం, లేకపోతే దళాల దగ్గరికి పోయి అత్యధిక వడ్డీలు తెచ్చుకోవటం, పురుగు మందులు అప్పు పెడతాం, ధాన్యం విత్తనాలకి అప్పు పెడతాం అనేది కాకుండా ఒక ముందుగానే ఒక భరోసా. అందుకని దాదాపు లాంగ్ వే టు గో అంటే దిస్ ఈజ్ ఇరిగేషన్ ఒకటి, యూరియా ఒకటి, విత్తనాలు ఒకటి, తర్వాత యాక్సెస్ టు ది ఆల్ పొలాలకు వెళ్ళేటువంటి డొంకలన్నీ సరి చేయటం ఒకటి, తర్వాత మద్దతు ధర ఒకటి, తర్వాత డిమాండ్ క్రియేట్ చేయటం ఒకటి, తర్వాత వాతావరణం సరిపడినటువంటి పంటలు వేయటం ఒకటి. ఇవన్నీ కూడా దాదాపు లాంగ్ వే, చాలా పెద్దది. అది దీన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసుకోవాలంటే మటుకు డెఫినెట్గా ఆయన ఇచ్చినటువంటి ముందు వస్తుగా పెట్టుబడులు కానీ, కొంత స్థిరీకరణ ఫండ్ కానీ ఇవన్నీ కూడా రైతులకి బాగుంటుంది. రైతు కూలీలను కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. ముఖ్యంగా టీడీపీ ప్రజల్లోకి వెళ్ళే ముందు బీజేపీ, తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్, వైసీపీ ఈ 3 పార్టీలు ఒకటే, వీటికి ఓటేస్తే బీజేపీ ఆధీనంలోకి వెళ్తుంది రాష్ట్రం అంతా, కేసీఆర్ ఆధీనంలో ఉంటుంది రాష్ట్రం అంతా అని చెప్పేసి ఆరోపిస్తూ ఉన్నారు. దీనికి మీరేమంటారు? ఇప్పుడు నేనంటే సాయంత్రం వరకు నేను హౌ టు ప్రూవ్ దట్ ఈజ్ ఎ కాంటింజెంట్, ఫ్యూచర్లో ఇట్లా జరుగుతుంది, దాన్ని ఎట్ట సమానం చెప్పగలుగుతాను? ఒకటి. 2, నౌ దిస్ ఈజ్ ఎ సెక్యులర్ పార్టీ. ఈరోజు ముస్లిం సోదరులు 4 ఎమ్మెల్యేలు గెలిచిన పార్టీ 2014. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు బాగా గర్వంగా చెప్పుకునేటువంటి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి ముస్లిమ్స్. ఈరోజు ములాయం సింగ్ యాదవ్కి ఎంతమంది ముస్లిమ్స్ ఉత్తరప్రదేశ్లో పట్టం కడుతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే ముస్లిమ్స్ 4% రిజర్వేషన్ కావచ్చు, రాజశేఖర్ గారి మానస పుత్రిక. జగన్మోహన్ గారు ఇప్పుడు రాబోయేలో ఒక సబ్ ప్లాన్ తీసుకొస్తాడు ముస్లిమ్స్కి. ముస్లిమ్స్ వల్ల నాకు ఈ అధికారం దొరికిందనేది, ముస్లిమ్స్ పేదరికం వైపు చూసి వాళ్ళ ఓట్ల వైపు చూడకుండా పేదరికం వైపు చూసేటువంటి మనస్తత్వం ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టేటువంటి అవకాశం. ఓటు బ్యాంకుగా చూసి లాస్ట్ 6 నెలల్లో మంత్రి ఇచ్చాను, ఆయన ఫస్ట్ రోజు ఆయనతో పాటు మంత్రిని కూర్చోబెట్టుకుంటాడు. అటువంటిప్పుడు సెక్యులర్ భావాలు ఉన్నటువంటి పార్టీ కమ్యూనల్ భావాల వైపు ఎందుకు వెళ్తుంది? నువ్వు దాదాపు సిగ్గుశనం లేకుండా 4 సంవత్సరాలు ఆయనతో కలిసి మోడీ గారి దగ్గర అనేక ప్యాకేజీలు తెచ్చుకొని అట్లా కమిషన్లు మింగి నువ్వు నరేంద్ర మోడీ గారు పెట్టి నువ్వు చెప్పాను, ఆయన ఎప్పుడు నరేంద్ర మోడీ గారి దగ్గర నమస్కారం పెట్టదు. ఒక ప్రతిపక్ష నేతకి ఈ రాష్ట్రం అన్యాయం జరుగుతుందని చెప్పుంటాడు. హీ హాజ్ నాట్ టేకెన్ ఎనీ ఫేవర్. నువ్వు బీజేపీతో పొత్తు పెట్టుకొని రాష్ట్రంలో అధికారం ఏర్పాటు చేస్తే తప్పులేదు, కానీ బీజేపీ ఆశీస్సులు మా పార్టీకి అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు, కొంతమంది అనుకుంటున్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా సమాధానం చెబుతాడు? ఇంకో అంశాన్ని కూడా ఎక్కువ తీసుకుపోతా ఉంటాయి. ఇది రాజధాని ఇక్కడ నుంచి తరలిస్తారు అనేది ప్రజల్లో కొంత ప్రతి ప్రచారానికి వెళ్ళిన దగ్గర కూడా అదే అంశాన్ని తీసుకొస్తా అంటే ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్. నేను ఈరోజు గుంటూరులో రాజధాని అక్కడే ఉంచేటట్టు చేసేటువంటి బాధ్యతను పుష్కందం వేసుకున్నటువంటి నేను ఈరోజు అభ్యర్థిగా చెప్తున్నాను. రాజధాని అక్కడే, అమరావతి అక్కడే, అక్కడ రైతులు సంక్షేమం కోరుకునేటువంటి మేము, రైతుల కూలీల సంక్షేమం కోరుకునే మేము, యువత సంక్షేమం కోరుకునేటువంటి రాజధాని ప్రాంతంలో మేము భుజాల మీద వేసుకుంటాం.
నీలాగా రైతుల భూమిని అన్యాక్రాంతం చేయం, ధరాదత్తం చేయం. తూసినోడి కల్లా 100 ఎకరాలు, నీకు నచ్చినోడి కల్లా 70 ఎకరాలు, నీకు నచ్చినోడి కల్లా 100 ఎకరాలు. ఎవరబ్బా సొమ్మండి అది? ఒక రైతు, ఒక పూలింగ్కి రైతు ఇచ్చిన భూమి ఇచ్చిన రైతుగా మాట్లాడుతున్నాను. నెక్కల గ్రామంలో నాకున్నటువంటి భూమి పూలింగ్కి ఇచ్చా. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నా. చాలా పునీతమైన నీకు ల్యాండ్కి ఇవ్వటం. కానీ ఈరోజు ఏముంది చెప్పండి? ఒక రోడ్డు లేదు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అందుకని డెఫినెట్గా క్యాపిటల్ అనేది మార్చడం అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు సృష్టిస్తున్నట్టు అపోహలు. జగన్మోహన్ రెడ్డి గారు పొలిట్ మెంబర్స్ చెప్పారు, జగన్మోహన్ రెడ్డి పార్టీ చెప్పింది. డెఫినెట్గా క్యాపిటల్ ఈజ్ క్యాపిటల్ అట్ అమరావతి. దట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ తుళ్ళూరు, తాడేపల్లి అండ్ మంగళగిరి మండలంలో ఉంటుంది క్యాపిటల్. ముఖ్యంగా నాయకత్వానికి వస్తే స్థానికతకు పక్క నుంచి వచ్చి పాలించే వాళ్ళకు తేడా ఎలా ఉంటుంది? ఇప్పుడు సాధ్యంతరకు నేను ఒకటే చెప్తున్నానండి. ఇక నేను పెద్దగా చెప్పుకునేది ఏమన్నా, అతనికి పూర్తిగా ఈ జిల్లా గురించి అవగాహన లేదు. మా జిల్లా వాళ్ళందరూ మా వేణుగోపాల్ని గెలిపించుకోవాలనేటువంటి ఒక మంచి తపంతో ఉన్నారు. మా వేణుగోపాల్ రెడ్డి మా జిల్లావాసి, మా ఇక్కడే పుట్టిన బిడ్డ, పౌరుషం గల బిడ్డ, మాకు న్యాయం చేస్తాడనేటువంటి ఒక భావన ఉన్నటువంటి వాళ్ళందరూ నన్ను గెలిపించుకుంటారు. ఆయన ఎవరండి? వలసపక్ష అయితే నువ్వు ఈ ఊరు వలసపక్ష, ఈ ఊరు అల్లుడు కాదు, ఈ జిల్లా అల్లుడు కాదు, నీకు అడిగే హక్కే లేదు. నీకు నువ్వు ఇక్కడ ప్రజలను ప్రేమిస్తే నువ్వు ఓటు హక్కు అడగకూడదు. నువ్వు ప్రజలను వాడుకుంటున్నావు. యు ఆర్ యూజింగ్ యాజ్ ఓట్ బ్యాంక్ అని చెప్పితే నీ ధనాన్ని, నీ బ్యాంకులో డబ్బుల్ని ఇక్కడ పెట్టుబడి పెడతావు. నీకు ఆలోచన లేదు. ఇంటికి ఒక ఉద్యోగమా? నీకు సిగ్గు శరం ఏమైనా ఉందా? మండలానికి ఒక ఉద్యోగం ఇచ్చావా? నువ్వు చెప్పిన క్లిప్పింగ్స్ నేను చెప్తున్నాను జయదేవ్ గారు, నేను మాట్లాడింది కాదు. నువ్వు మాట్లాడిన స్పష్టమైన క్లిప్పింగ్స్. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి నువ్వు గ్రూపుకు సాధ్యం కాదని చెబుతున్నావు. నువ్వు క్రిస్టియన్ ప్రాపర్టీ, ఎల్ఎం స్కూల్ క్రిస్టియన్ ప్రాపర్టీ మింగావు. ఎకరం 100 కోట్ల రూపాయల ప్రాపర్టీ. మొత్తం తీస్తా. నా క్రిస్టియన్ సోదరు, క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్నా. వాళ్ళ వల్ల నేను ఇంతటోనయ్యా. నా స్కూల్ నువ్వు అన్యాక్రాంతం చేస్తుంటే ఊరుకుంటావు అనుకున్నావా? దోపిడీకి వచ్చావు ఈ జిల్లాని. అందుకని నేను ఈ పరిస్థితిలో ఎట్టి క్షమించరు. నా ప్రజలు వెరీ స్పష్టంగా ఉన్నారు. చిత్తూరు గల్లా మాకొద్దు, గుంటూరు జిల్లా ముద్దు బిడ్డ కావాలని స్పష్టమైన వైఖరితో ఉన్నారు. చివరిగా గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డికే ఎందుకు ఓటేయాలంటే ప్రజలకు మీరు ఏం చెప్తారు? ప్రత్యేక హోదా తీసుకొస్తా, క్యాపిటల్ ఫండ్ తీసుకొస్తా. గుంటూరు, అమరావతి, మంగళగిరి, తాడేపల్లి, పొన్నూరు, తెనాలి కలిసి హైదరాబాద్ నగరం సిగ్గుపడేలాగా చేస్తా. చేయాలని తపలుంది. దాన్ని అవలంబించేటువంటి బుసకందాన్ని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇక ముందు ఆలోచన లేవు. స్పైసెస్ బోర్డు నుంచి చిల్లీస్ బోర్డు సపరేట్ చేసి గుంటూరులో పెట్టమని అడుగుతున్నా. ఈరోజు టొబాకో బోర్డు రైతులకి పూర్తిగా మద్దతు ధర లేక నిర్వీర్యం అయిపోతున్నారు. వాళ్ళకి చేయాలి. మెట్రో రైలు గుంటూరు తీసుకురావాలి. నా గుంటూరులో ఉన్నటువంటి కృష్ణా నది మీద ఇంకొక బ్రిడ్జి కట్టాలి. ఇవన్నీ నా ముందున్న అంశాలు. అంతేగాని నేను ఏం చేస్తాను, నేను అంత మేనిఫెస్టో 5 నిమిషాలు రాసేస్తా పేపర్ మీద. పొన్నూరుకి ఏం చేయాలి, పొన్నూరుకి ఏం చేయాలి నువ్వు రాయి. యూ ప్లీజ్ రైట్ ఎ మేనిఫెస్టో. నీ మేనిఫెస్టో పేపర్ మీద పెడుతున్నా, నా మైండ్లో ఉంది. అందుకని నీకు ఈ జిల్లా గురించి ఏం తెలుసు అని నువ్వు ఇక్కడికి వస్తావు. నువ్వు గల్లా ఫుడ్స్ మొత్తం పెట్టావు. 80,000 మెట్రిక్ టన్, 80,000 రూపాయలు అమ్ముతున్నావు మామిడికాయ మెట్రిక్ టన్ని. నువ్వు 25,000 అమ్ముతున్న మెట్రిక్ టన్ని 4,000 తీసుకొచ్చావు. నీ గల్లా ఫుడ్స్ అని కోట్లు ఆర్జిస్తుంది. రైతులను నాశనం అయిపోయారు. నువ్వేమో దోపిడీ చేసావు అనేది పూర్తిగా నువ్వు అండర్ కరెంట్. నువ్వు అంత అమాయకుడు ఏం కాదు జయదేవ్. జిల్లా ప్రజలు నీకు కంపల్సరీ సమాధానం చెప్తారు. నేను చిత్తుగా ఓడిస్తారు. అంతేగాని నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు బలమైన అభ్యర్థం కాదు. నువ్వు అసలు అతి బలహీనమైనటువంటి అభ్యర్థి నువ్వు. అందుకే డెఫినెట్గా నీకు గుంటూరు ప్రజలు గుణపాఠం చెప్తారు. యూఆర్ గోయింగ్ టు బి డిఫీట్ బై ల్యాక్ ఓట్స్. వేణుగోపాల్ చేతులు నువ్వు ఘోర పరాజయం చూస్తున్నావు. నా యొక్క క్యాండిడేట్స్ ఎప్పుడైతే ఫైనలైజ్ అయిపోయిందో ఈ యొక్క పార్లమెంట్ ప్రజానీకం నీకు నుదుట రాశారు. యూఆర్ గోయింగ్ టు బి ఎక్స్ ఎంపీ, మాజీ ఎంపీ అవుతున్నాను గుర్తుపెట్టుకో.
మళ్ళీ నువ్వు దొడ్డిదావులు దొక్కి మళ్ళీ రాజ్యసభ తీసుకొచ్చాం తెలుగుదేశం పార్టీ. ఆ రాజ్యసభ గెలిచే స్థానాలు కూడా తెలుగుదేశం తక్కువ. నేను చెప్పాను ఈ పార్టీకి వచ్చినప్పుడు డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ జిల్లాలో ఖాళీ చేస్తాను. నర్సాపేట మాజీ పార్లమెంట్ సభ్యుడు అక్కడ 7, ఇక్కడ 7, 14, బాపట్ల 3, 17 సీట్లు జీరో నీకు. గుంటూరు 17 సీట్లు వస్తాయంట. 17 సీట్లు స్వీప్. పార్లమెంట్ 3, 20 సీట్లు గెలుచుకుని వస్తున్నాం. దిస్ ఈజ్ మై ఎగ్జిట్ పోల్. రాష్ట్రం మొత్తం ఎట్లా ఉండబోతా ఉంది? 135 సీట్లకు ఒక్క సీటు తగ్గదు. 130 సీట్స్ ఒక తగ్గదు. 25 ఎంపీలు గెలుస్తున్నాం. రాసుకోండి, దిస్ ఈజ్ మై ఎగ్జిట్ పోల్, మోదుగుల ఎగ్జిట్ పోల్ అని రాసేసి. రైట్. బెస్ట్ ఆఫ్ లక్ సార్. విజయం సాధించి ప్రజలకు దగ్గరగా ఉండాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ వెరీ కోరుకుంటున్నాను. మచ్. ఇది ఈరోజు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారి అంతరంగం. మరో నేతతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి AP 24/7.